హలో గైస్ ఈ వీడియో మన ల్యాప్‌టాప్‌లో గూగుల్ లెన్స్ ఎలా వాడాలి క్రోమ్‌లో అనేది తెలుసుకుందాం. మన ల్యాప్‌టాప్ ఇంటర్ఫేస్‌కైతే వెళ్ళిపోదాం. ఇది నాకిప్పుడు క్రోమ్ ఓపెన్ చేశాను. నాకిప్పుడైతే గూగుల్ లెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఓన్లీ జెమినీ అయితే కనబడుతుంది. నార్మల్‌గా రైట్ క్లిక్ చేసిన తర్వాత నాకు గూగుల్ లెన్స్ అనేది ఇక్కడ చూపించాలి. కానీ చూపించట్లా. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి సెట్టింగ్స్‌లో ఫస్ట్ మీరు సెర్చ్ ఇంజిన్ అయితే గూగుల్‌కి చేంజ్ చేయాలి. అలా అయితేనే మీకు గూగుల్ లెన్స్ అనేది వస్తది ఫస్ట్. సెట్ యాస్ డిఫాల్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు నాకు రైట్ క్లిక్ ఇస్తే సెర్చ్ విత్ గూగుల్ లెన్స్ అయితే వస్తది. ఒక్కొక్కసారి గూగుల్ లెన్స్ కూడా కనిపించదు. ఒక్కొక్కసారి మీరు డిఫాల్ట్‌గా గూగుల్ పెట్టినా సరే ఒక్కొక్కసారి గూగుల్ లెన్స్ కనిపించకపోతే ఏం చేయాలి? అది తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ సెట్టింగ్స్‌లో అపియరెన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ యువర్ టూల్ బార్ అని చూపిస్తది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్‌లో క్రోమ్‌లో ఉన్న టూల్స్ అన్నీ మీరు చూడొచ్చు. క్రోమ్‌లో ఉన్న టూల్స్ అన్నీ మీకు కనబడతాయి. మనకు కావాల్సిన గూగుల్ లెన్స్ కాబట్టి టూల్స్ అండ్ యాక్షన్స్‌లో చెక్ చేస్తే ఇక్కడ సెర్చ్ దిస్ ట్యాబ్ విత్ గూగుల్ లెన్స్ అనేది డిజేబుల్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్‌గా గూగుల్ లెన్స్ అనేది యాక్టివేట్ అవుతది. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం రైట్ క్లిక్ ఇవ్వకుండానే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతది. ఇదొకటనే కాదు మీకు డైరెక్ట్‌గా షార్ట్ కట్స్ కూడా ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు మీకేం కావాలనేది. బుక్ మార్క్స్ అవ్వచ్చు, ప్రింట్ అవ్వచ్చు, స్ప్లిట్ స్క్రీన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ స్ప్లిట్ స్క్రీన్ చేస్తాం అనుకుంటున్నా. నాకు ఈ స్క్రీన్ కావాలి. ఇప్పుడు ఈ ట్యాబ్‌లో నాకు స్ప్లిట్ స్క్రీన్ అయితే అవుతది క్రోమ్‌లో. ఇప్పుడు ఈ రెం క్రోమ్‌లోనే ఒకేసారి 2 సెపరేట్ ట్యాబ్స్‌ని అయితే నేను యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఇది డిజేబుల్ అయితే చేయొచ్చు. ఈ వీడియోకి అంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.